మనుషుల్లో కూడా అందుకే ఏ క్షణంలో అయినా సరే చాలా అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక వికాసం సాధించిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పుడే మనుష్య జాతిలోకి వచ్చినటువంటి వాళ్ళు, జంతు దశ దాటి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్యలో రకరకాల సెట్టింగుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. స్కూల్లో 1వ క్లాసు ఉంటుంది, 2వ క్లాసు ఉంటుంది, 10వ క్లాసు ఉంటుంది. ఏదో ఒకటే ఉండదు. మేము ఒక 5వ క్లాస్ వాళ్ళనే చేసుకుంటాం, కేవలం 5వ క్లాస్కే సంబంధించింది అనేది సాధారణంగా మనకి ఎక్కడ ఉండదు. అలాగే ఇది కూడా, ఈ ప్రపంచము, భూమి కూడా ఒక పెద్ద పాఠశాల లాంటిది. అందరూ చదువుకుంటారు, ఎవరి చదువు వాడు చదువుకెళ్తూ ఉంటాడు. అత్యున్నతమైనటువంటి వికాసం ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు గురువులుగా మనకు అప్పుడప్పుడు భాషిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేది ఇతరులు వింటూ ఉంటారు. కొంతమంది ఏమిటి కేవలం ట్రైనింగ్ కోసం వస్తారు, వాళ్ళ ఇది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఐఏఎస్ అయిపోయిన వెంటనే ఇచ్చారు కదా అని ట్రైనింగ్ కోసం ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు తిప్పి ముందేదో సబ్ కలెక్టర్గా చేసి అని జాయింట్ కలెక్టర్గా చేసి ఇలాగలా అన్నీ చేసిన తర్వాత అప్పుడు పోస్టింగ్ ఇస్తారు. అప్పుడైనా ఫస్ట్ కలెక్టర్ పోస్టింగ్ ఏదో ఎవరు బుల్లి పోస్టింగ్లో వచ్చి అప్పుడు కలెక్టర్గా ఇస్తారు. కలెక్టర్ పోస్టింగ్ కూడా అయిన తర్వాత పెద్ద సెక్రటరీ పోస్టులు అవి వాడికి తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. ఒకేసారి నాకు ఐఏఎస్ అయిపోయింది కదా, నాకు సెక్రటరీలో ఏదో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సెక్రటరీ కింద వేసేయండి అంటే కుదరదు. దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ సంపాదించుకుంటారు? ఈ చిన్న చిన్న వాటిల్లో పనిచేసి సంపాదించుకుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు తర్వాత ఎప్పుడో రావాలి, వాళ్ళ ఇది పని అక్కడ, కానీ ఇప్పటి నుంచి వచ్చి ట్రైనింగ్ అవుతూ ఉంటారు. గురువులు కూడా అంతే, కొంతమంది ఆల్రెడీ వచ్చి ట్రైనింగ్ అవుతూ ఉంటారు. చిన్న ఇది చెప్పుకుంటే, ఇప్పుడు మనకున్నటువంటి మనువు వైవస్వత మనువు. ఈయన ఇంతకు పూర్వపు ఒక జన్మలో మనకి కథ తెలుసు, మనకి సత్యవ్రతుడు అనేటువంటి ఒక రాజు గారు ఇంతకు పూర్వపు కల్పంలో. ఇప్పుడు మనువు ఆయన ఆల్రెడీ, అంటే ఇప్పుడు మనకు హయ్యెస్ట్ ఆయనే. అంతకు పూర్వం వచ్చిన రాజుగారు ఆయనే మనకు కథ చెప్తారు. రోజు సముద్ర స్నానానికి వెళ్తే నదిలో చిన్న క్యాప్టల్లా సముద్రానికి వెళ్తే స్నానం చేద్దామని చెప్పి క్యాప్టల్లా చేతిలోకి వచ్చింది. వచ్చి నేను ఇక్కడ ఇన్ని పెద్ద పెద్ద జంతువుల మధ్య ఇమడలేకపోతున్నాను, నాకు భయం వేస్తోంది, ఏదైనా తినేస్తుందేమో, కొంచెం రక్షించవా అంటే ఆయన కమనలంలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మన్నాడు పొద్దున్న అయ్యేటప్పటికి టక్ టక్ శబ్దం అవుతుంది. ఏమిటంటే ఈ ఇంత చిన్న క్యాప్టల్ కాస్త కమండలం అంతా అయిపోయి ఉంది, ఆ చెంబంతా ఉంది, నాకు ఇరుగ్గా ఉంది, పట్టటం లేదండి. తీసుకెళ్ళి అక్కడ గోలె ఉంటే గోలెంలో వేశాడు. మన్నాడు పొద్దునకి గోలె ఉంటాయి. తీసుకెళ్ళి ఒక పెద్ద చెరువు ఉంటే ఇంట్లో ఆ చెరువులో వేశాడు, చెరువు అంత అయింది. నదిలో వేస్తే నది అంత అయింది. ఇదేమిటిది అంటే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వదిలే. ఇవాళకి 7వ రోజున ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో చిరంజీవులైనటువంటి వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. ఒక పడవ వస్తుంది, నువ్వు సముద్ర తీరానికి రా, ఆ పడవని నేనే లాక్కెళ్తూ ఉంటాను, నువ్వు రా, నేను ఎక్కించుకుని నేను తీసుకెళ్తాను. ఈ సృష్టి అంటే ఈ కల్పం అయిపోతుంది, తర్వాత కల్పంలో నువ్వు మనువుగా రావాలి అని చెప్తుంది. నేను చెప్పినట్టుగానే 7వ సంవత్సరం పెద్ద గాలి వర్షం అంతా కూడా అవుతుంది, అంతా కూడా మునిగిపోతుంటే ఈయన వెళ్తాడు. ఆ సముద్రంలో దూరంగా ఒక బంగారపు రంగు చేప దాని కొమ్ముకి తాడు కట్టుకుని పడవను లాక్కుని తీసుకొస్తూ ఉంటుంది. దాంట్లో చిరంజీవులైనటువంటి మహానుభావులైనటువంటి ఋషులు వాళ్ళంతా కూడా ఉంటారు. ఈయన కూడా దాంట్లో తిప్పుతుంటాడు. అది అలా తిప్పుతూ సముద్రంలో ఈ కల్పం అంతా అయిపోయే వరకు ఆగి మళ్ళీ భూమి మీద సృష్టి అది వచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఈయన్ని తిప్పేస్తాడు. ఇప్పుడు ఈయన మనువు కింద అయ్యాడు. అంటే అంతకు పూర్వం ఇలాగ ట్రైనింగ్ అయ్యి మనువుగా ఆయన వచ్చాడు. ఇప్పుడు కూడా మనకి ఏం చెప్తారు, బలిచక్రవర్తి ఇప్పుడు ఎవరినైతే విష్ణువు పాతాళంలోకి తొక్కేసాడో, ఓనం పండుగ నాడు బయటకు వస్తాడని చెప్పి కేరళలో ఎవరి గురించి అయితే పూజలు అవి చేస్తారో, ఆయన రాబోయేటువంటి కాలంలో ఇంద్రుడు అవ్వబోతున్నాడు. పాతాళ లోకంలో పరుగులు నిద్రపోవటం లేదు, ఆయన ట్రైనింగ్ పొందుతున్నాడు. రేపొద్దున ఇంద్ర పదవి రావాలి అంటే ఏం చేయాలో ఆ ట్రైనింగ్ అంతా అక్కడ ఆయన తీసుకుంటాడు. అలాగే ఏం చెప్తారు, ఆంజనేయ స్వామిని భవిష్యత్ బ్రహ్మ అంటారు. చెప్పుకున్నాం కదా, ఈ 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మ అయిపోతాడు. నెక్స్ట్ రాబోయేటువంటి ఇంకొక సృష్టికి ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మగా ఉంటాడు. ఇలాగ వీళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు, పోస్టులు ఇవన్నీ కూడా. సప్తర్షులు కూడా ఒక్కొక్క మన్వంతరంలో ఒక లిస్టు ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి సప్తర్షుల లిస్టు పూర్వపు మన్వంతరంలో ఉండేటువంటి సప్తర్షుల లిస్టు ఒకటి కాదు. కొంతమంది ఋషులు కామన్గా ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు, కొంతమంది మారిపోతారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అంటే వాళ్ళ పని అయిపోయింది, ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరో దాని మీదకి వస్తారు. అంటే ఇలాగ సృష్టిలో మనకి ఎలాగైతే మనకి కలెక్టర్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇవి అవి డిప్యూటేషన్లు ప్రమోషన్లు ఇలా వస్తూ ఉంటాయో పైన అలాగే జరుగుతూ ఉంటుంది. మనకు అదే సూత్రం, యాజ్ అబౌవ్ సో బిలో. దాన్ని చూసే మనం ఇక్కడ టాపిక్ అవుతున్నాం. ఈ 7 రేస్కి సంబంధించి మనకి అంటే మనకి ఒక్కొక్కసారి ఒక 10 నిమిషాలు పావు గంట ఎక్కువ అవుతూ ఉంటుంది.
క్యాలిక్యులేషన్స్లోకి వస్తే ఒక అరగంట వరకు ఎప్పుడైనా ఎక్కువ అవుతూ ఉంటుంది. 8:30 మ్యాక్సిమం మనకు అంత మించి ఉండదు. అంటే రేపు బహుశా క్లాస్ ఉండదు రేపు మనకి, ఎందుకంటే నాకు కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ఏదో పెట్టారు బందర్లోనో ఎక్కడో 8 వరకు అన్నారు. మరి అది ఎన్నింటికి అవుతుంది ఏమిటో మనకు తెలియదు. ఇలా వెనక్కి రాగలమో లేవో, అంటే రేపు ఉండదు. మీరు వస్తామంటే శనివారం పెట్టుకుందాం, లేదంటే ఈ వారానికి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్. అయితే ఇంకొక విషయం మాత్రం మనం చెప్పుకుందాము. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలు కూడా మనం పరిచయం చేసుకుంటాం. వాటిల్లో ఈ 7 కిరణాలకి సంబంధించి మనకి ఏంటంటే 7 మాస్టర్స్ అని చెప్పి చెప్తాం. 7 మాస్టర్స్ అని చెప్పి 7 రేస్ అండ్ 7 మాస్టర్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. వీళ్ళ పని ఏమిటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు పండిపోయారు, కానీ మన మీద ఉండేటువంటి అపారమైనటువంటి కరుణతోటి మనందరం కూడా పండడం కోసం అని చెప్పి పాపం కోచింగ్ సెంటర్లో పెట్టుకుని మనం వెనకాలండి, రండి పరీక్ష రాయండి, ఇదిగో నేను చెప్తాను, ఇంపార్టెంట్ చెప్తాను, రండి ఇలా రండి అని చెప్పి మనకి కోచింగ్ ఇవ్వడం కోసం మన వెనకాలండి మంచిలో వైపు మనని తీసుకెళ్లడం కోసం అని చెప్పి పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మాస్టర్లు అని చెప్పి చెప్పుకోమని చెప్పి అంటారు. వీఆర్ ఎల్డర్ బ్రదర్స్, పెద్దన్నయ్యలం. అన్న చదివేశాడు కాబట్టి ఈ తమ్ముడికి ఏం చేస్తాడు, చెప్తాడు, ఎవరే నాకు లక్షార్థం కట్టలేదు అన్నయ్య అంటే చెప్తాడు. ఎందుకని మొన్న ఇంటర్మీడియట్ పరీక్షలు అవి రాశాడు కాబట్టి. వీడు ఇప్పుడే 10th వచ్చాడు, వీడు కష్టంగా ఉంటే చెప్తాడు. మేము అంతే అనుకోండి, మేము ఎవరో మాస్టర్లమై ఇది అని కాదు అని, అంటే వాళ్ళ శక్తులు వాళ్ళకి ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కూడా సాధించుకుని వచ్చారు కాబట్టి. మనకు కూడా ఈ సూర్యుడు యొక్క 7 కిరణాలకి 7 లోకాలకి వాటికి సంబంధించి భూమి మీద 7 రేస్ 7 కిరణాలు మనకి ఉంటాయి. దీంట్లో ఫస్ట్ డే ఏమిటని పిలుస్తామంటే మనము విల్ అని చెప్పి పిలుస్తాం, అంటే సంకల్పం. అంటే ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. మనకి ఏది చూసుకున్నా సరే మనం తర్వాత ఎస్ట్రాలజీలో చెప్పుకుంటున్నప్పుడు మనకి సంబంధిస్తుంది, మన కుటుంబానికి సంబంధిస్తూ ఉంటుంది, మన చుట్టూ ఉండేటువంటి సమాజానికి సంబంధిస్తూ ఉంటుంది, భూమికి సంబంధిస్తూ ఉంటుంది. అయితే అందులో మనం సాధారణంగా మనము, మన కుటుంబము అనేటువంటి వరకు ఒక్కసారి తీసుకుంటాం, మిగతా పెద్ద లెక్కలు మనకి అక్కర్లేదు కాబట్టి. ఫస్ట్ డే అనేటువంటి దానికి విల్ అని చెప్పి సంకల్పం, అంటే మనలో ఉండేటువంటి సంకల్ప శక్తి ఏదైతే ఉంటుందో అది. నిన్న చెప్పుకున్నాం, ఏదైనా సరే మనం సంకల్పించుకోవచ్చు. భగవంతుడు మనకి విల్ అనేటువంటి దాన్ని ఒకటి ఇచ్చాడు, మనం ఉపయోగించమంటే. అంటే మనము ప్రవాహంతో వెళ్ళిపోతామే తప్పిస్తే ఒకటి గట్టిగా సంకల్పించి ప్రవాహానికి ఎదురుద్దామని చెప్పి ఎప్పుడు అనుకోం. తక్కువ మంది అనుకుంటారు. అలా అనుకున్నటువంటి వాళ్ళని చాలా గొప్ప వాళ్ళ కింద, వాళ్ళు కొత్త పాత్ వేసిన వాళ్ళగా, పాత్ ఫైండర్స్ కింద, యుగ పురుషుల కింద, వాళ్ళ కింద మనం కీర్తిస్తూ ఉంటాం. తక్కువ మంది అనుకుంటాం. ఎందుకని మనకి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో, మనకి ఇచ్చినటువంటి సంచిలో వంకాయలు ఉంటే వంకాయలతోటి మనం కూర వండుకోగలం, అంతకు మించి ఏం చేయలేము. కానీ ఏ కూర వండుకుంటాం అనేటువంటి ఛాయిస్ నీదే. ఇది ఇస్తాడు ఆయన. వంకాయతో కారం కూర వండుకుంటావా, కొత్తిమీర కారం పెట్టుకుంటావా, లేదా వంకాయ పులుసు పెట్టుకుంటామా, పచ్చడి చేసుకుంటామా, ఫ్రై చేసుకుంటామా అనేటువంటి ఛాయిస్ మనకు ఉంటుంది. కానీ 100కి 90 సార్లు జనరల్గా మనం ఏం చేస్తాం, ఏదో వంకాయలు ఇంట్లో ఉన్నాయంటే ఉల్లి ముద్దో ఏదో వేసి కారం వేసి కూర చేసేస్తాం. ఎక్కువ అదే అలవాటు. ఎప్పుడో పచ్చడో పులుసో ఫ్రైయో రేరుగా చేస్తుంటాం. భూమి మీద కూడా అంతే. 70% మంది, లేదా మనం 70% వరకు ఏది ఉందో దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం. ఒక అలవాటైనటువంటి ఒక పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. పక్కకి తిరుగుదామని చెప్పి అనుకోం. ప్రతివాడు కూడా 10th అవగానే ఇంటర్లో ఎంపీసీ, ఆ చైతన్యావో నారాయణవో రెండే మనకి దారులు. చైతన్య నారాయణ, తర్వాత ఎంసెట్. ఇప్పుడు ర్యాంక్ వచ్చినా రాకపోయినా సరే మనకి ఏదో ఇంజనీరింగ్ కాలేదో సీటు. 41 మార్కులే వచ్చినా ఎంసెట్లో, ఇంజనీరింగ్లో వాడి కాళ్ళు వీడి కాళ్ళు కొట్టుకోవడం సీటు. ఎందుకండి? నిజంగా మీ అమ్మాయికో అబ్బాయికో యాప్టిట్యూడ్ ఉందా, ఇంజనీరింగ్ చదవాలా, ఇది ఉందా? అందరూ చేస్తున్నారు కదండి. అంటే మనం ఒక్కళ్ళం విడిగా ఉండిపోవడం ఎందుకు? ఎక్కడో కొంతమంది ఉంటారు, మా అబ్బాయికి వద్దు, ఏదో విజువల్ కమ్యూనికేషన్స్లో పెడదాం, బీఎస్సీ చదివిద్దాం, లేదా బీఏలో చదివించి ఐఏఎస్కి పంపిద్దాం. తక్కువ మంది ఉంటారు. ఏదో సీటు రాకుండా ఇలా రాకుండా చేరడం అనేటువంటిది కాకుండా కోరి దాంట్లో పెట్టేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నాకు అది ఇంట్రెస్ట్, నేను సైన్స్ బాటనీ చదివి ఎంఎస్సీ చేసి రీసెర్చ్ చేసుకుంటాను ఇలాగనేటువంటి వాళ్ళు. వాళ్ళకి అందులో సీట్ వచ్చినా సరే వదిలేస్తానంటారు. రాయమన్నారు కాబట్టి ఎంఎస్సీ రాస్తారు. కానీ నాకు మెడిసిన్ కంటే కూడా నాకు ఇలాగా ఈ ప్యూర్గా ఈ సైన్స్ చదువుకోవడం ఇష్టం.
అదే ఇంగ్లీష్ చదివి జర్నలిజం చేస్తాను ఉంటారు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ విల్లును ఉపయోగిస్తున్నారు, సంకల్పాన్ని ఉపయోగిస్తున్నారు. మనం ఉపయోగించాం, అందరూ చేస్తున్నారు, మనము చేస్తున్నాం. ఇష్టమై చేస్తున్నామా దానికి అసలు ప్రశ్నే వేస్తున్నాం. పిల్లవాడిని తీసుకెళ్ళగానే మొట్టమొదటిగా ఎల్కేజీలోనో పెద్ద క్లాస్లో చేర్చేస్తాం, అంటే పేరున్నటువంటి స్కూల్లో చేర్చేస్తాం. పక్కన ఉన్నటువంటి స్కూల్స్లో చాలా బాగా చెప్తున్నారు, 20 మంది స్టూడెంట్లే ఉన్నారు అన్నా సరే చేస్తాం. ఏమో అందులో చేరుస్తున్నారు, అందులో చేరుస్తాం, మనం ఒక్కడిని ఇందులో చేరిస్తే బాగుంటుందేమో. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మన సంకల్పాన్ని ఉపయోగించుకోక మనం ఆ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. ఆ వంకాయలతో మనకు ఆగోరేవచ్చు, అలవాటుగా చేసేస్తాం. ఇంకోటి ఎందుకులండి ఎప్పుడో అనమాట, ఇది అలవాటు అయిపోయింది కదా, అలా చేశాను, అలా పెట్టాను. సేమ్ అదే మనకి అదే మెంటాలిటీ మనకి జీవితంలో కూడా ఉంటుంది. అది చదివిన తర్వాత అది రాస్తాం, ఆ ఉద్యోగం వస్తుంది, అలా చేసుకోవడం. రెండవది ఏమిటంటే లవ్ విజ్డమ్, ప్రేమ జ్ఞానము. ప్రేమ లేనటువంటి జ్ఞానము కానీ, జ్ఞానము లేనటువంటి ప్రేమ కానీ ఆ రెండు కూడా కలిసి ఉంటాయి ఎప్పుడైనా సరే. అంటే 10 మందిని మనం కనుక ప్రేమించగలిగితే దానివల్ల మనకి జ్ఞానం అందుతుంది. మనకి విజ్ఞానము వేరు, జ్ఞానం వేరు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం, విజ్ఞానం అంటే సైన్స్. అది ఏదైనా చదువుకున్నాము, మనకు లెక్కలు చేయడం వచ్చు, అది విజ్ఞానం. మనకు చరిత్ర బాగా తెలుసు, జాగ్రఫీ బాగా తెలుసు, అది విజ్ఞానం. బయటికి వెళ్ళి మనం బ్యాంకు పనులలో బాగా చేయగలం, అది విజ్ఞానం. జ్ఞానం కాదు. జ్ఞానం అంటే అవతల వాడి బాధకు మనం